2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు రెంటల్ అగ్రిమెంట్ తయారు చేసేటప్పుడు లీగల్గా ఏ వ్యాలిడ్ పాయింట్స్ని పర్టికులర్గా కన్సిడర్ చేయాలి అండ్ వాటిని ఇన్పుట్లోకి తీసుకోవాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. రెంటల్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్పుట్స్ తీసుకోవాలి సార్? అసలు ఒక చిన్న అగ్రిమెంటు పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. కానీ చిన్న అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మనకి ఉన్నటువంటి చిన్న లేజినెస్ అనుకోండి, లేకపోతే ఏం జరుగుతుందిలే చూద్దాంలే అన్నటువంటి చిన్న కేర్లెస్ అనేది పెద్ద పెద్ద సమస్యలు కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా రెంట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే తమ ఇళ్ళని ప్రాపర్టీని రెంట్కి ఇచ్చేటప్పుడు కూడా ఆ ఇద్దరు కూడా రెంట్ ఇచ్చేవాళ్ళు, రెంట్ తీసుకున్న వాళ్ళు అంటే లెజరు లెజ్ ఇద్దరు కూడా, లేదా రెంట్కి దిగుతున్న పర్సను, రెంట్కి ఇస్తున్న పర్సన్, లేకపోతే లీజుకి ఇస్తున్న పర్సన్, లీజుకి తీసుకున్న పర్సన్, వీళ్ళు చిన్న చిన్న తప్పిదాలు ఏమవుతాయంటే తర్వాత వచ్చే న్యాయపరమైన సమస్యలకి చాలా పెద్ద కారణాలు అయిపోతుంటాయి నాగరాజు గారు. చిన్న నెగ్లిజెన్సీ, అవి ఏముందిలే రిటర్న్గా తీసేసుకుంటే సరిపోతుంది కదా అని రోడ్లో మార్కెట్లో ఒక రెగ్యులర్గా ఒక జనరల్ ఫార్మేట్ ఉంటుంది. ఆ జనరల్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్లో జరిగే డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి ఒక స్టాండర్డ్ ఫార్మేట్ అడిగితే వాళ్ళు ఒక 2 పేజీలు ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎంత అమౌంట్, ఈ ఒక 4-5 ఆ కంటెంట్స్ పెట్టేసుకొని కొట్టేసుకుంటే సరిపోతుంది కదా, ఇచ్చేసి సరిపోతుంది కదా అన్నటువంటి ధోరణిలో చాలామంది ఉంటారు. కానీ తరువాత వచ్చే సమస్యలకి చాలా భారీ మూల్యం చెల్లించుకుంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తుంటే, రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు. ఆ క్లయింట్ ఎల్బీ నగర్లో తన ప్రాపర్టీని, తన కమర్షియల్ ప్రాపర్టీని ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన కమర్షియల్ ప్రాపర్టీని మొత్తం చక్కగా లీజు డాక్యుమెంట్ రాసుకున్నారు. కానీ ఆయన అనుకున్న కారణాలు ఇచ్చే ఎవరైతే ఆ లీజుకి తీసుకున్న పర్సన్ గడచిన ఒక 6 months నుంచి రెంట్ పే చేయడం మానేశారు. రెంట్ పే చేయకపోతుంటే పెద్దని ఏజ్ కూడా 72 సంవత్సరాల వయసు. ఈయన ఏం చేస్తున్న, పిల్లలందరూ ఎక్కడో సెటిల్ అయిపోయారు. ఆయన ఆ ప్రాపర్టీ రెంట్ ఇవ్వమని చెప్పి అడిగితే ఒక 2 బౌన్సర్స్ని పెట్టాయన అక్కడ, ఇంకొకసారి ఈ ప్రాంతానికి నా ఇష్టం వచ్చినప్పుడు రెంట్ ఇస్తాను, నువ్వు మళ్ళీ ఈ పరిస్థితికి రావద్దు, బయటకు నడని చెప్పి ఆయన దబాయింపుగా కొంత దాదాగిరి చేసి ఆ ఓనర్ని బయటకు నెట్టేసేవాడు. అయితే రెంట్ కూడా బారేసుకున్నారు, అగ్రిమెంట్ కూడా బాగానే ఉంది. కానీ ఆ రెంట్కి దిగిన పర్సన్ మాత్రం అతను దాదాగిరి చేసి ఏం చేసుకుంటూ చేసుకో, నా దగ్గర డబ్బులు లేదు, ఇచ్చినప్పుడు ఇస్తా అని చెప్పి ఆయన్ని కాస్త ఒక 7-8 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నాడు. అలా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే ఇది సివిల్ మ్యాటర్ అండి, మేము ఇంటర్ఫియర్ కాకూడదని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం అవకాశం లేదు. అయితే ఆయన ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు, లీగల్ నోటీస్ పంపిస్తామంటే ఆ అడ్వకేట్ ఒక లీగల్ నోటీస్ పంపిస్తే ఆ లీగల్ నోటీస్ కూడా బుట్ట దాఖలు చేసి పడేసాడు ఆయన. ఇంకొక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు, ఆ అడ్వకేట్ కూడా ఇచ్చిన నోటీస్ని కూడా బుట్ట దాఖలు చేసేసాడు ఆయన. నా దగ్గర క్లయింట్ వచ్చి మాట్లాడడం జరిగింది, సార్ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది, ఏం చేయమంటారు సార్ అంటే, నేను కూడా లీగల్ నోటీస్ రాద్దాం సార్ అని చెప్పాను. అంటే వద్దు సార్, లీగల్ నోటీసులు చాలా సఫర్ అయిపోతున్నాం, అసలు ఇదే ప్రాబ్లం అవుతుంది, ఆయన ఏదో రకంగా వేకెంట్ చేయాలి సార్ అని, నీకు ఎవిక్షన్ సూట్ వేయాలి. ఎక్కడ వేయాలి ఎవిక్షన్ సూటు? సిటీ సివిల్ కోర్టులో ఎవిక్షన్ సూట్ వేయాలి సార్. ఎవిక్షన్ సూట్ వేసుకుంటే అతను వేకెంట్ చేస్తాడు. బట్ ఎవిక్షన్ సూట్ వేస్తే రికవరీ అయ్యేసరికి 3 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా మీ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తాడు కదా. నేను చెప్పాను, ఆయన ఏమంటాడంటే ఎవిక్షన్ సూట్ వేసింది కరెక్టే సార్, మరి నేను ఏం చేయను, నాకు వేరే దారి లేదని. అప్పుడు నేను చెప్పాను ఆయనకి, మీరు ఏదేదో రాసుకున్నారో రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని రండి సార్ అని చెప్పాడు ఆయన. ఆ రెంటల్ అగ్రిమెంట్ తీసుకొస్తే అంతా పూర్తిగా తప్పులు తడకగా ఉంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి అతను ఏం చేశాడంటే, చాలా చాలా లీగల్ పాయింట్స్ గట్టిగా లేవు కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే రెంట్ కంట్రోల్ బోర్డుకి లెటర్ రాసి, ఆ రెంట్ కంట్రోల్ బోర్డు నుంచి ఆ రెంట్ కంట్రోల్ బోర్డు కమిషన్ ఒక లెటర్ రాసాం. అట్ ద సేమ్ టైం నేను ఒక డ్రాఫ్ట్ రాశాను. లీగల్ డ్రాఫ్ట్ కూడా టెక్నికల్గా రాయడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే లీగల్ డ్రాఫ్ట్ సివిల్ మ్యాటర్ నుంచి కాస్త క్రిమినల్ కేసులకు ఎప్పుడైతే టర్న్ చేసి రాసామో, ఇమీడియట్గా నోటీస్ అందుకున్న 3 రోజు నాడే ఇమీడియట్గా వేరే అడ్వకేట్తో మళ్ళీ రిప్లై లీగల్ నోటీస్ పంపించాడు, సార్ నేను ఈ మంత్ ఎండింగ్ కల్లా వేకెంట్ చేసి ఈ ప్రాపర్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు సార్ అని చెప్పి. అంటే పెద్ద సమస్య యాక్చువల్గా కోర్టులోకి వెళ్ళి ఎవిక్షన్ సూట్ వేసి, అమౌంట్ రికవరీ సూట్ వేసి, ఆ 2 సమస్యలు లేకుండా జస్ట్ ఒక లీగల్ నోటీస్ ద్వారా కూడా అతను వేకెంట్ చేసిన ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఉంది. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా అంటే, ఒక రెంటల్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు లీగల్ కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి. నేను దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఎలాంటి పాయింట్స్ రాసుకోవాలి? ఫస్ట్, ఎవరికి ఇస్తున్నాం, ఏ పర్సన్కి ఇస్తున్నావా, కంపెనీకి ఇస్తున్నావా? కంపెనీకి ఇస్తే కంపెనీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఫర్ము, ఆ లేబర్ లైసెన్స్, జిఎస్టీ ఉంటే జిఎస్టీ, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకోసం ఇస్తున్నాం ప్రాపర్టీ, ఏ పర్పస్ మీద ఇస్తున్నాం, పర్పస్ ఆఫ్ ద ప్రాపర్టీ అని కూడా మెన్షన్ చేయాలి క్లాస్, ఎందుకు ఇస్తున్నాం అని చెప్పి. 3వది, అమౌంట్ ఎంత అడ్వాన్స్ తీసుకుంటున్నాం, ఎంత అమౌంట్ అడ్వాన్స్, ఒక 2 months 3 months అడ్వాన్స్, ఇది ఫోర్ఫిట్మెంట్ చేస్తామా లేకపోతే కంటిన్యూ ఉంటుందా అన్నది కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎవ్రీ మంత్ 5th రెంట్ పే చేయాలనుకుంటే 5వ తారీఖు రెంట్ పే చేయకపోతే దానికి ఏమైనా క్లాస్ పెట్టుకుంటున్నారా? 5th కాదు 6th నుంచి 10th లోగా పే చేస్తే ఏమైనా రేట్ ఇంక్రీజ్ చేస్తారా? ఈ క్లాస్ను కూడా మెన్షన్ చేయాలి. ఇది కాకుండా ప్రాపర్టీ ఇచ్చేటప్పుడు మీరు ఆ ప్రాపర్టీలో చాలామంది మర్చిపోతారు.
చేస్తున్నారు. ఆ ఇంట్లో కొన్ని టేబుల్స్ ఉంటాయి, కొన్ని లైట్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాన్స్ ఉంటాయి, వాష్రూమ్స్లో గీజర్స్ కూడా కొన్ని సందర్భాలు పెడతారు, కొన్ని ప్రాపర్టీస్లో ఏసీలు కూడా అలానే వదిలేసి ఇచ్చేస్తారు. అటువంటి సందర్భాలు ఈచ్ అండ్ ఎవ్రీ కూడా అది చూడడానికి అసలు సిలీగా అనిపించేటప్పటికి హాస్యాస్పదంగా ఉన్నప్పుడు కూడా పెద్దవాళ్ళకి మేము చెప్తాం అదే, ప్రతిదీ రాసుకోండి. ఎన్ని లైట్స్ ఇచ్చారు, ఎన్ని టేబుల్ ఫ్యాన్స్, ఎన్ని సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఎన్ని గీజర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల అసలు స్క్వేర్ ఫీట్కి ఎంత వాడుతున్నాం, మీరు ఇస్తున్న ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ చేస్తున్నాం అన్నీ టోటల్గా కూడా మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోసారి చాలా మంచి ఏంటి మిస్టేక్ అంటే తీసేసుకుంటారో పవర్ బిల్ పే చేస్తారు. ఈ రోజు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేసరికి ఆ పవర్ రీడింగ్ బిల్ ఎంత ఉంది, పవర్ రీడింగ్ ఎంత ఉంది, ఆ రీడింగ్ని కూడా నోట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి కూడా పవర్ బిల్ ఆయన మెయింటైన్ చేయాలి కాబట్టి. అంటే కీసీ హ్యాండ్ ఓవర్ చేసేసరికల్లా ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా ఓనరే క్లియర్ చేసి ఉంటారు కాబట్టి ఆ రోజు వరకు ఎంత రీడింగ్ ఉందో ఆ రీడింగ్ కూడా అప్డేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది చాలామంది నెగ్లెజెన్స్ చేస్తారు. ఇకపోతే మెయింటెనెన్స్ ఎవరు ఇవ్వాలి అంటే వాటర్ మెయింటెనెన్స్ ఎవరు, కామన్ కారిడార్లో లైటింగ్ ఎవరు చూడాలి, లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ ఎవరు చూడాలి, కింద జనరేటర్ పనిచేస్తే జనరేటర్ యొక్క మెయింటెనెన్స్ ఎవరు పే చేయాలి, లేకపోతే కామన్గా ఉన్నటువంటి 4-5 పోర్షన్స్ ఉంటాయి, ఎవరెవరు ఎంత షేర్ చేసుకోవాలి, దాంట్లో ఓనర్ పే చేయాలా లేకపోతే ఇది ఇతను పే చేస్తాడా, ఆ అమౌంట్ కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసే ఎన్హాన్స్మెంట్ ఎంత చేస్తున్నాం మనం, ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తున్నామా లేకపోతే ఎంత చేస్తున్నామని కూడా రాసుకోవాలి. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి రెంట్ కంట్రోల్ బోర్డు యాక్ట్ ప్రకారం 10 to 15% మించి మనం చేసుకునే అవకాశం లేదు. ఇకపోతే ఎక్కువగా రాసుకునేటప్పుడు 11 months మాత్రమే రాస్తారు. ఎందుకు 11 months రాస్తారు అంటే 11 months రాస్తే 11 months బిఫోర్ రాసుకుంటే ఆ ప్రాపర్టీకి ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మాత్రమే 11 months బిలో రాసుకుంటారు. ఒక్కోసారి మీరు 3 months కూడా రాసుకోండి సార్, 3 years కూడా రాసుకోండి, 4 years కూడా రాసుకోండి. బట్ దానికి ఏంటంటే ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే వ్యాలిడిటీ. ఒకవేళ మీరు 3 years పాటు మెన్షన్ చేసి ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆ డాక్యుమెంట్కి వ్యాలిడిటీ ఉండదు. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, లా రూల్స్ ప్రకారం బిలో 11 months 12 months ఎందుకు రాస్తారంటే బిలో 11 months రాసుకున్న ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోయినా దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గవర్నమెంట్ పే చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎవరు పే చేయాలి. ఇంకోటి ఒకవేళ మెయింటెనెన్స్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటే పర్ స్క్వేర్ ఫీట్ ఎంతెంత మనం మెయింటైన్ చేయాలి. ఇలా లీగల్ పాయింట్స్ అనేవి థరోగా కంప్లీట్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఇంతకుముందు ప్రాపర్టీ ట్యాక్స్ కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీ మేము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి రెంట్తో పాటు పవర్ బిల్తో పాటు మెయింటెనెన్స్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఆ ప్రాపర్టీకి మేము చేస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ కూడా టెనెంట్సే పే చేయాలని చెప్పి కూడా ఒక క్లాజ్ రాసుకుంటారు. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఓనర్ పే చేస్తాడా లేకపోతే టెనెంట్ పే చేస్తాడా, ఈ పాయింట్స్ కూడా క్లియర్గా రాసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక డాక్యుమెంట్ క్లియర్ కంపోజింగ్ తోటి క్లియర్ ఇష్యూస్ రాసుకోవాలి. ఒకవేళ ఇష్యూస్ జరిగినాయి అంటే ఒక ఇయర్ క్యాలెండర్లో కంటిన్యూ ఒక 3 months కంటిన్యూ పే చేయకపోతే అది ఎవరు పే చేయాలి అంటే ఆయనకి ఎవిక్షన్ ఎలా వేకెంట్ చేయాలి, ఏ జ్యూరిస్డిక్షన్ ఎందుకు వస్తుంది, ఆ పాయింట్ కూడా క్లాస్ మెన్షన్ చేయాలి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే ఒక ప్రాపర్టీని మనం ఇస్తునేటప్పుడు ఎలా ఇవ్వాలంటే లీగల్గా కొన్ని పాయింట్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఓనర్ దగ్గరకు చదువుతారు, సార్ మొత్తం నాకు సపోర్ట్గా రాసేయండి సార్ నాకు కావాల్సినట్టుగా అని కొంతమంది అంటారు. కొంతమంది రెంట్కి తీసుకున్న వాళ్ళు వస్తారు, సార్ మేము ఓనర్తో రెంట్ తీసుకుంటున్నాం సార్ ఒక అగ్రిమెంట్ రాయండి సార్ అంటారు. సార్ ఓనర్ కాకుండా నేను టెనెంట్ కాబట్టి నాకు కొన్ని రైట్స్ ఉంటాయి, నా సపోర్టింగ్ పాయింట్స్ రాయమంటారు. గుర్తుపెట్టుకోండి, మీకు సపోర్ట్గా లేకపోతే ఇచ్చే వాళ్ళకి సపోర్ట్గా తీసుకున్న వాళ్ళకి సపోర్ట్గా చట్టం ఉండదు. చట్టం ఇద్దరికీ సామరస్యపూర్వకంగా ఉంటుంది. సో లీగల్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ దానికి తగ్గట్టుగా ఉంటేనే లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది తప్పించి ఏదో నేను ఇస్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్గా మొత్తం రాసుకుంటే ఆ డాక్యుమెంట్ చెల్లదు. ఇంకొకటి తీసుకున్న వాళ్ళ సపోర్ట్గా ఓనర్కి ఏది పెద్దగా నాలెడ్జ్ లేదు కాబట్టి అట్లాంటి రాసేసుకుంటే మొత్తం నేను ఇరికిస్తాను అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇద్దరికీ బోత్ సైడ్స్ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా లీగల్ యాక్ట్ ఉంటుంది. అందుకనే ఒక అనుభవజ్ఞుడు అడ్వకేట్ మాత్రమే డ్రాఫ్టింగ్ చేయగలుగుతాడు. చాలామంది ఏంటంటే అందుకని మీకు 10 సార్లు చెప్తాను, ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ఏదైనా ఒక ట్రీట్ రాసుకున్నా ఒక డాక్యుమెంట్ రాసుకున్నా ఏదో ఒక మీకు తెలిసినటువంటి పర్సన్ లేకపోతే డాక్యుమెంట్ రైటర్ తెలిసినటువంటి ఒక డాక్యుమెంట్ రాసుకుంటే రేపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీకు సరైన ఆన్సర్ దొరికే అవకాశం కూడా ఉండదు. ఆ ప్రాపర్టీ మీదైనప్పుడు కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక అడ్వకేట్ ఒక లీగల్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. లీగల్ డ్రాఫ్ట్ ఏం చేస్తుందంటే బోత్ పార్టీస్ కూడా ఏది మంచిది ఏది చెడ్డది, ఇది రాయొచ్చా ఇది రాయకూడదా, ఇలా రాస్తే వీళ్ళకి సేవ్ అవుతుందా లేకపోతే వాళ్ళకి సేవ్ అవుతుందని కాదు, బోత్ సైడ్ సేవేడ్గా రెంట్ కంట్రోల్ బయట యాక్ట్ ఏం చెప్తోంది, యాక్ట్కి అనుగుణంగా యాక్ట్ను పూర్తిగా బేర్ యాక్ట్ చదువుతారు కాబట్టి బేర్ యాక్ట్ ప్రకారంగా రెంట్ కంట్రోల్ ఒక డాక్యుమెంట్ రాయాల్సి వస్తుంది. అంటే ఒక డాక్యుమెంట్ రాసేటప్పుడు ఇన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అందుకని స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఒక చిన్న డాక్యుమెంట్ ఒక పెద్ద సమస్యకు కూడా పరిష్కారం చూపించే విధంగా ఉంటుంది. అందుకే ఒక డాక్యుమెంట్ రాసుకోవడం చాలా చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నాగరాజ్ గారు. కానీ ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వీడియో సార్ అది. అవునండి. అయితే చాలామంది వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే
తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. మీకు సంబంధించి ఎటువంటి ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి విషయాలైనా సరే, నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కాకుండా దేనికి సంబంధించిన వివరాలైనా మీకు కావాలనుకుంటే, సలహా సంప్రదింపులు కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ మీరు మెసేజ్ అయినా వాయిస్ మెసేజ్ పెడితే మళ్ళీ లీగల్ టీం మళ్ళీ మీకు వెనక్కి బ్యాక్ కాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నాగరాజ్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. మీకు గనక అంటే లీగల్గా ఏ సమస్య ఉన్నా సరే మీరు కనుక ముందుకు వెళ్ళాలి, ఒక మంచి సొల్యూషన్ కావాలి అనుకున్నట్టు ఎవరైతే ఉంటారో హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.